సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ఒక పక్కన ప్రభుత్వం చెప్తుంటే అందులో ఏదైతే మహిళలకు 1500 ఎక్కడిచ్చారు, అట్లాగే 50 ఏళ్ళకే పెన్షన్ ఎక్కడిచ్చారు, అట్లాగే నిరుద్యోగ భృతి ఎక్కడిచ్చారు, సూపర్ హిట్ సూపర్ ఫట్ అంటూ ఓ పక్కన వైసీపీ మండల్లో కూడా నిలదీసినటువంటి పరిస్థితి చూసాం. అదే సందర్భంలో ఫస్ట్ ఏడాది సూపర్ సిక్స్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు, దీపం పథకం తప్ప. లాస్ట్ ఇయర్లో అంటే ఫస్ట్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్లో దీపాన్ పథకాన్ని మాత్రం ప్రకటించారు. అందులో భాగంగా మొదటి గ్యాస్ బండ ఇచ్చారు. ఒక ఏడాది మొత్తం మీదన మొదటి ఏడాదిలో ఆ సంక్షేమ పథకానికి సంబంధించి సూపర్ సిక్స్లో అమలైంది అదొకటి. ఒక గ్యాస్ బండకి సంబంధించి ఇచ్చారు. మళ్ళీ దాంట్లో లోపాలు వచ్చినాయి అన్నారు. అయితే ఆ తర్వాత ఇవ్వట్లేదు అన్న ప్రచారం జరిగింది. లేదు ఇస్తున్నాం, డబ్బులు పడుతున్నాయి, జనాందరికీ డబ్బులు పడుతున్నాయి, చెప్పేదంతా దుష్ప్రచారం అంటూ మండలి వేదికగా నాదెళ్ల మనోహర్ లెక్క చెప్పుకొచ్చారు. ఆగస్టు 1 నుండి నవంబర్ 30 వరకు మొత్తం లబ్ధిదారులకు బదిలీ చేయబడిన మొత్తం 67,36,460 అయ్యింది. టోటల్గా ఇప్పటిదాకా 867 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. డిజిటల్ కరెన్సీ కింద ఇచ్చాం. పీసీబీడీసీ అమలు కోసం 2611 మంది లబ్ధిదారులు గుర్తించారు. వేళలో 1479 మంది లబ్ధిదారులు దీపం 2 రౌండ్ 2 కోసం పీసీబీడీసీ ఓచర్లను కూడా ఉపయోగించుకుంటున్నారు. రౌండ్ 3లో పీసీబీడీసీ పైలట్ రౌండ్ 3 ఆగస్టు నవంబర్ 25 కోసం కూడా కొనసాగుతుంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే రౌండ్ 2లో పీసీబీడీసీ అమలు కోసం సంబంధించినటువంటి ఈ లెక్కలు చెప్పుకొస్తే టోటల్గా వచ్చేటప్పటికి దీపం 2 పథకం కింద 5.54 కోట్ల అంచనా వ్యయంతో 5 కిలోల ఎల్పీజీ ట్రైబల్ ప్యాకేజీ సిలిండర్లను 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్గా మార్చడానికి ప్రతిపాదనలు ఆమోదించేశాం అన్నట్టు విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో అంటే ఎవరికైతే గ్రామీణ ప్రాంతాల్లో వాడేటటువంటి లేదంటే గిరిజన ప్రాంతాల్లో వాడే వాళ్ళకి వాస్తవంగా ఎల్పీజీ సిలిండర్లు అయితే భారీ ఎత్తున ఇస్తున్నారు. 16 జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఈ చిన్న సిలిండర్లు తీసేసుకుని పెద్దది ఇస్తారన్నట్టు చెప్పుకొచ్చారు. ఓవరాల్గా దీపం పథకానికి సంబంధించి మొత్తం 58,42,354 గిరిజన ఎల్పీజీ ప్యాకేజీ, 73,936 కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ, టోటల్గా 6,23,831 ప్రధానమంత్రి ఉజ్వల యోజన, 9,68,538 సాధారణ కనెక్షన్లు ఉన్నాయి. 82,72,281 మందికి ఎల్పీజీ కనెక్షన్లు ఉన్నాయి. టోటల్గా 1,57,80,940 ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలోని 16 జిల్లాల్లో ఉన్న గిరిజనులకి లబ్ధి అందుతోంది అన్నటువంటి లెక్క చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా దీపం 2 పథకం రౌండ్ 1 నవంబర్ 24 నుంచి మార్చి 25 వరకు 97,36,695 మందికి 764 కోట్ల రూపాయల దాకా ఇచ్చుకొచ్చి ఓవరాల్గా 97,36,695 ఒకసారి, అట్లాగే 93,82,827 ఒకసారి ఇట్లాగే డబ్బులు అయితే భారీగానే చెల్లించాం. ఎక్కడ ప్రాబ్లం రాలేదు. పబ్లిక్ అయితే అన్ని అందుబాటులో ఉన్నాయి అన్నట్టు లెక్క చెప్పుకొచ్చారు.